హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాంగో మస్తాని. మనం మ్యాంగోస్తో చాలా రకాల చేస్తూ ఉంటాం కదా, అంటే కట్ చేసుకొని తినడం కానీ, జ్యూసెస్ కానీ, ఇంకా చాలా డిఫరెంట్ వేస్తూ ఉంటాము. సో ఇలా కూడా మనం ఫ్యాన్సీగా చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఇలా చేసి చూడండి ఒక్కసారి, పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడతారు. ఇట్స్ ఆల్మోస్ట్ మ్యాంగో మిల్క్ షేక్ లాగానే, కాకపోతే ఫ్యాన్సీ లుక్ తోటి, అంటే బిర్యానీ లాగా లేయర్స్గా అప్లై చేస్తూ ఈ జ్యూస్ అనేది చేయాలన్నమాట. సో ఇదేంటి బిర్యానీ జ్యూస్లో బిర్యానీ అంటున్నారా, చూడండి ఒక్కసారిగా. బిర్యానీ మనం లేయర్స్ పెడతాం కదా, అలా. సో నేను దీనికి ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాను. సో అలా కట్ చేసుకొని, మ్యాంగోస్ అనేది పెద్ద పెద్ద పీసెస్, ఒక 2 మ్యాంగోస్లో ఒకటి మాత్రం పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి జ్యూస్ కోసం అని. సో అలా బిగ్ పీసెస్ తీసుకొని కట్ చేసుకోవడమే. సో మీలో ఎంతమంది మ్యాంగోస్ తోటి డిఫరెంట్ రెసిపీస్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మ్యాంగోస్ ఇలా తినడం ఇష్టమా, ఇలా జ్యూసెస్ లాగా డిఫరెంట్గా షేక్స్ లాగా చేసుకోవడం ఇష్టమా అనేది నాకు చెప్పండి. సో ఇలా ఒకటి ఏమో పెద్ద పీసెస్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను, ఇంకొకటి ఏమో చిన్న పీసెస్ మనం అలా టాపింగ్స్ వేసుకోవడానికి దాంట్లో జ్యూస్లోకి యూజ్ అవుతుంది అనమాట. సో అలా సన్నగా కట్ చేయాలంటే ఈ మెథడ్ యూజ్ చేయండి, చాలా సన్నగా కట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా అన్నీ కూడా కట్ చేసి, మనం చాలా సింపుల్ రెసిపీ, ఒక జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. మ్యాంగోస్ మనకి అండ్ అవైలబుల్గా అన్నీ ఉంటాయి. సో ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఒక జ్యూసర్ దాంట్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, చిన్ని జ్యూస్ చేయాలి కాబట్టి. సో దాంట్లోనే కొంచెం వెనీలా ఐస్ క్రీమ్, మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నీ కూడా హోమ్ మేడ్ అనమాట. సో వెనీలా ఐస్ క్రీమ్ కూడా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను దీనికోసమనే. సో అండ్ ఐస్ క్యూబ్స్, ఇవి కూడా కొంచెం జ్యూస్ అనేది చల్లగా ఉండాలి కాబట్టి ఐస్ క్యూబ్స్, మిల్క్ అనేది యాడ్ చేశాను. ఇదన్నీ యాడ్ చేసే వరకు కొంచెం కలర్ అనేది మనకి లైట్ ఎల్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అది ఫస్ట్ గ్లాస్లో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేయాలి. తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ అని చేసుకున్నాం కదా, అది వేయాలి. మళ్ళీ దాని మీద ఇంకొక స్కూప్ ఐస్ క్రీమ్ వేయాలి. ఇంకా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది చాప్ చేసింది వేయాలి. తర్వాత మళ్ళీ మ్యాంగో మిల్క్ షేక్ అనేది మనం చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసేయాలి. సో మళ్ళీ ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనమాట. సో మీకు చూడడానికి ఇంత ఐస్ క్రీమా అని అనిపిస్తుంది, కానీ టేస్ట్ ఎప్పుడన్నా ఒకసారి ఇలా తింటే ఏమీ అవ్వదు. సో మనం పైనుంచి గార్నిష్ చేసుకోవడానికి ఈ టిటీ ఫ్రూటీ కూడా నేను హోమ్ మేడ్ చేశాను, త్వరలో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో అండ్ పైనుంచి మళ్ళీ కూడా గార్నిష్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను బిర్యానీ ఎందుకన్నానో ఇప్పుడు అర్థమైందా, అన్నీ లేయర్స్గా చేస్తున్నాం కాబట్టి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.